హలో అండి, నమస్తే. మీ పేరు? హరినాథ్. బిగ్ బాస్ చూస్తున్నారా అండి? చూస్తున్నాం మేడం. ఎట్లా అనిపిస్తుంది గేమ్ కానీ? మీకు అందులో కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఎవరి గేమ్ మంచిగా అనిపిస్తుంది? మేడం ప్రెజెంట్ చూసుకుంటే నాకైతే సెలబ్రిటీస్ గేమే మంచిగా అనిపిస్తుంది. కామనర్స్ ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది మేడం. స్పెషల్గా ఒక గుండంకులు వచ్చిండు, ఆయన పేరు హరీష్ అనుకుంటా. అనేది కొంచెం యాక్టింగ్ మరీ ఓవర్ యాక్టింగ్, తమిళ యాక్టింగ్ అది ఫస్ట్. ఇంకోటి చెన్నై యాక్టింగ్. సో సెలబ్రిటీస్లో నేను సపోర్ట్ చేసే వ్యక్తి వచ్చేసి ఫస్ట్ సుమన్ శెట్టి, దాని తర్వాత సెకండ్ పర్సన్ తనుజ. సుమన్ శెట్టి నాకు తెలిసి హీఈస్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఫిజికల్ గేమ్స్ మంచిగా ఆడుతుంది, మెంటలీ హీఈస్ టోటల్లీ ఆల్రౌండర్. మై ఓట్ ఫర్ సుమన్ శెట్టి ఓన్లీ. నా పేరు యువరాజ్ మేడం. ఓకే, బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తాను మేడం. ఎలా అనిపిస్తుందండి మీకు? అందులో సెలబ్రిటీస్ 9 కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ మళ్ళీ కామనర్స్ అనేసి 6 మెంబర్స్ ఉన్నారు. అందులో మీకు ఎవరి కంటెంట్ మంచిగా అనిపిస్తుంది? ఈసారి మాత్రం నిజంగా బిగ్ బాస్ ప్రేక్షకులకు మాత్రం నిజంగా ఒక రసవత్తరంగా సాగుతుంది. గతంలో చూసిన మన 8th ఎపిసోడ్ మాత్రం నిజంగా మన పల్లవి ప్రశాంత్ చాలా అద్భుతంగా చేశాడు. నాగార్జున సార్ కూడా తను డెడికేటెడ్గా ఆ యొక్క పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడి మరి రైతు బిడ్డగా తను విన్ అయ్యాడు. మరి ఈసారి మాత్రం నిజంగా చాలామంది కంటెస్టెంట్ పోటాపోటీగా నడుస్తుంది. రామ్ రాథోడ్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి తను యూట్యూబ్లో తను మిస్ వరల్డ్ దాకా వెళ్ళిన మరి ఆ ఘనత మన తెలుగు 2 రాష్ట్రాల్లో మరి గొప్పగా మరి ప్రపంచ చరిత్రలో ఎన్ని సినిమాలు ఉన్నా కానీ అంత దాకా వీసిపోలేదని మరి కింగ్ నాగార్జున గారే ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే రామ్ రాథోడ్ జెన్యూన్ పర్సన్. చాలా తన టాలెంట్ తోటి డిఫరెంట్గా డ్యాన్స్ కానీ పాటలు కానీ అటు కొరియోగ్రాఫర్ కానీ ప్రతి ఒక్కటి కూడా తన యూనిక్ స్టైల్ తోటి ముందుకు వచ్చాడు. నిజంగా తను ఇలా చేయడం చాలా గొప్ప విషయం. ఇంకా ప్రతి ఒక్కరు కూడా నిజంగా రాము రాథోడ్ టాలెంట్ని ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి. పోయినసారి పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, ఈసారి రామ్ రాథోడ్ గెలుస్తాడని అనుకుంటున్నా. ఓకే అండి, మీరు ఓటు వేస్తున్నారా? మరి నిన్న నామినేషన్స్ జరిగాయి కదా, ఎలా అనిపించింది? పర్లేదు మేడం, అంటే జరిగాయి. దాంట్లో మంచిగా లీడ్ చేసిన వాళ్ళకి జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా టాస్క్లను బట్టి దాంట్లో కంటిన్యూ అయితే బాగుంటుంది. హలో అండి, నమస్తే. బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అండి మీకు? ఎవరి గేమ్ మంచిగా అనిపిస్తుంది అందులో? ఇప్పుడు ప్రజెంట్ అయితే సెలబ్రిటీస్ అయితే మంచి కంటెస్ట్ నడుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు బిగ్ బాస్లో ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు వీళ్ళకు గట్టి పోటీ ఇస్తున్నారు అనుకుంటున్నారా? అవును, కామనర్స్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నారు కదా. సెలబ్రిటీస్ కంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్తోనే వస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ చేద్దామని చెప్పి చూస్తున్నారు. నిన్న నామినేషన్స్ జరిగాయి కదా, నామినేషన్స్ కరెక్టే అనిపిస్తుందా మీకు? చూసారా అసలు? చూశాను. ఇప్పుడు నామినేషన్స్ ఎలా అయితే జరుగుతున్నాయో వాళ్ళు ఎగ్జాక్ట్లీ దాని తగినట్టే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. కంటెంట్ కానీ ప్లేయింగ్ కానీ ఎవరు కూడా సరిగా ఆడకపోవడం అలా జరిగిపోతుంది. మ్యాక్సిమం కామనర్స్లో అయితే చూసినైతే మాస్క్ మ్యాన్ తనది చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది డైలీ. మేబీ తను విన్ అయ్యే ఛాన్స్ ఒక 90% అయితే ఉంది. సెలబ్రిటీస్కి ఉన్న ఏమంటే స్టెబిలిటీ వీళ్ళకి ఉండదు కదా కామనర్స్కి. అలా ఇప్పుడు మీకు ఓటేస్తున్నారా అండి? లాస్ట్ వీక్ మొత్తం అయిపోయింది, ఎలిమినేషన్ కూడా జరిగింది. ఆ ఎలిమినేషన్ మీకు ఓకే అనిపిస్తుందా? ఓకే, అంటే లాస్ట్ వీక్ జరిగిన ఎలిమినేషన్స్ చాలా మంచిగానే జరిగాయి. ఇప్పుడు ఈ వీక్లో నేనైతే ఇమాన్యుయల్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ మేబీ ఇమాన్యుయల్ సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ ఈసారి తనకు ఏమంటారు దాని గేమ్ ప్లే చాలా తగ్గింది గేమ్ ప్లే లాస్ట్ వీక్ అంటే. ఈ వీక్ మేబీ డౌన్ కావచ్చు, మేబీ తనకు ఎలిమినేషన్ లిస్ట్లో తను రావచ్చు అని నేను అనుకుంటున్నాను. హలో అండి, నమస్తే. మీ పేరు? ఉల్లాస్. చూస్తున్నారా అండి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది గేమ్? చూస్తున్నామండి, బాగుంది. మీ కామన్ మ్యాన్స్ మంచిగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కామన్ మ్యాన్స్లో మీకు ఎవరి గేమ్ నచ్చిందండి? మాస్క్ మ్యాన్ గేమ్ నచ్చింది మాకు. అతను యాటిట్యూడ్ కానీ అతని బిహేవియర్ అండ్ ఇంకొకటి ఏంటంటే అతను కామన్ మ్యాన్స్లో అతను ఒక్కడే మాకు రియల్ కామన్ మ్యాన్ లాగా అనిపించిండు. ఎందుకంటే అందరూ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు, అతనికి ఇన్స్టా ఐడి కూడా లేదు. ఓన్లీ బిగ్ బాస్కి వచ్చినాక కానీ ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం కానీ ఇన్స్టాలో దాంట్లో వస్తున్నాడు. సో అతను ఒక్కడే మాకు రియల్ కామన్ మ్యాన్ లాగా అనిపించింది. ఓకే, సెలబ్రిటీస్లో మీకు ఎవరి గేమ్ నచ్చింది, ఎవరి గేమ్ నచ్చలేదు? సెలబ్రిటీస్లో అలా నచ్చినది ఎవరు లేదు, కానీ రీతు చౌదరి మాత్రం తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ముందో లేదో కూడా కనపడట్లేదు బిగ్ బాస్ సీజన్లో. అంతే, ఇంకా కామన్ మ్యాన్స్లో మాత్రం మాస్క్ మ్యాన్ మంచిది. ఓకే, అందులో ఇమాన్యుయల్ కానీ ఉన్నారు కదండి, ఇంకా తనుజ, వీళ్ళ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? తనుజ బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. తనుజ ఒకటి సెలబ్రిటీస్లో. భరణి గారి గేమ్ చూస్తున్నారా అండి?
చూస్తున్నాం బట్ అతను ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేడు అనిపిస్తుంది. అతను ఇంకా ఏదో ఇన్సైడ్ ఏదో పెట్టుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏదో రిస్ట్రిక్షన్స్తో ఆడుతున్నాడు అతను. కానీ కామన్ మ్యాన్స్లో మాస్క్ మ్యాన్ అసలు ఎలాంటిది లేకుండా ఫేస్ మీద చెప్పడం కానీ అదొకటి నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఒకవేళ రీతు చౌదరి ఇలానే కంటిన్యూ అవుతే రీతు చౌదరి హెల్మెట్ అవ్వాలనుకుంటున్నాను. నమస్తే, మీ పేరు? హాయ్ అండి, నమస్తే. నా పేరు సందీప్ కుమార్ అండి. చూస్తున్నారా అండి, బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఎలిమినేషన్ కూడా జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది గేమ్? ఈ బిగ్ బాస్ 9 అనే సీజన్ అది చాలా రసవతరంగా ఉంది. ఇప్పుడు ఈసారి నాగ్ గారు చెప్పినట్టుగా ఇది చదరంగం కాదు, రణరంగమే. బికాస్ ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కామన్ కంటెస్టెంట్స్ వర్సెస్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉన్నారు. సో కామనర్స్లో వచ్చేసి ఇప్పుడు హరిత హరీష్, మనీష్ అండ్ శ్రీజ దమ్ము అండ్ డాక్టర్ ప్రియా అండ్ డిమాన్ పవన్ ఇలాంటి వాళ్ళు కామనర్స్ వచ్చారు. సో ఈ సెలబ్రిటీస్కి ఏంటంటే ఒక టఫ్ కాంపిటీషన్గా వీళ్ళు ఇస్తున్నారు. సో నిన్ననే మాకు ఒకటి ఎలిమినేషన్ అనేది జరిగింది. సో సెలబ్రిటీ ఒకరు బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు సెలబ్రిటీస్లో వచ్చేసరికి రీతు చౌదరి ఉన్నారు అండ్ భరణి గారు ఉన్నారు అండ్ మన సుమన్ శెట్టి ఉన్నాడు. మళ్ళీ ఇంకొచ్చేసి మన రాము రాథోడ్ ఇప్పుడు బొంబాయికి రాను సాంగ్తో ఆయన పాపులర్ అయ్యాడు చాలా. సో ఈ వాజ్ ఆల్సో చాలా బాగా ఆడుతున్నాడు ఆయన. రాము రాథోడ్ ఏంటంటే తను ఎలా అంటే టాస్క్లో చాలా గట్టి పోటీకి ఇస్తున్నాడు. సో మనకి ఎవరిని కంటెస్టెంట్ని గెలిపించడానికి కూడా చూసాం మనము. లాస్ట్ వీక్లో చాలా కష్టపడ్డాడు. సో లాస్ట్ ఆయన పెయిన్ జరిగినా కూడా ఆయన తట్టుకొని నించున్నాడు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రాము రాథోడ్, ఈయన చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ ఇప్పుడు ఫస్ట్ క్యాప్టెన్ వచ్చేసి సంజన గారు ఆయన సెలబ్రిటీ నుంచి అయ్యారు. తను కూడా అనేది క్యాప్టెన్ లీడ్లో అనేది తను కూడా బాగానే చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఏంటంటే తను అనేది డిసప్పాయింట్ అవుతుంది. ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. బట్ ఇది మనం వచ్చాం బిగ్ బాస్ హౌస్కి. సో బిగ్ బాస్ హౌస్లో అనేది అన్నీ ఉంటాయి. దాంట్లో మనకేంటంటే పర్సనల్స్ కూడా అనేది చెప్తూ ఉంటారు, చేస్తుంటారు. సో ఎమోషనల్ డ్రామా మనకు అని ఉంటాయి. ఇప్పుడు మీరు సినిమాల్లో కూడా చేస్తున్నారు. ఇదేంటంటే రియాలిటీ షో. ఇప్పుడు మన నలుగురు పబ్లిక్కి తెలియాలంటే మీలో ఏంటిది అనేది రియాలిటీ కూడా తెలుసుకుంటున్నారు. సో అది చాలా బాగా జరుగుతుందండి. డిమోన్ పవన్ కూడా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు నాకు. సో ఆయన విన్ అవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాను. ఆయన దాని తర్వాత అంటే ఇంకా డాక్టర్ ప్రియా తను కూడా బాగా ఆడుతుంది తను కూడా. అండ్ దమ్ము శ్రీజ తను కూడా ఏంటంటే వాయిస్లో అనేది అనిపిస్తుంది అందరికీ ఏంటంటే తను అరుస్తుందని, బట్ తన వాయిస్ టోనే అంతే. సో తను కూడా చాలా చక్కటి పోటీని అనేది ఇస్తుంది. సో ఈ సీజన్ 9 అనేది మేము అనేది డైలీ నేను చూస్తుంటున్నాను. డైలీ 9:30 నుంచి 10:30 వరకు మళ్ళీ అన్కట్ సీన్స్ కూడా ఇస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. సో ఈసారి అనేది ఇప్పుడు నామినేషన్ కూడా నేను జరిగింది చాలా రసోత్తరంగా. ఇవాళ చూడాలి నామినేషన్లో మరి ఎంతమంది ఉన్నారో ఏంటో తెలుస్తుంది మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ.